నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ కొల్చార మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్. ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులర్పించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు సూచించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. భువనేశ్వరి క్యాంప్ సైట్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. వైఎస్ఆర్సీపీ వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది తెలిపిన ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కాకినాడ మాజీ మేయర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ, పోలసపల్లి చెరియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ అభ్యర్థి సిహెచ్ సునీల్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అయింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్ను. మంగళగిరిలో మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి ఈసారి కూడా నారా లోకేష్ కి ఓటమి తప్పదు అంటున్న నినాదాలు చేసిన ప్రజానికం. సంక్షేమ సారథికుడిని గెలిపించేందుకు ప్రతి సినిమా సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా శుక్రవారం ఉదయం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు నామినేషన్ దాఖలు చేశారు. నూరి ఫాతిమా ఆమె వెంట ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలోని మంగళదాస్ నగర్ ఇంటి దగ్గర నుంచి వేలాది మంది కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి గడ్డిపాడు మీదుగా తిరిగి మణిపురం బ్రిడ్జ్ మీదుగా ఎన్టీఆర్ బొమ్మ, బీఆర్ స్టేడియం మీదుగా జిన్నా టవర్ వయా నగరపాలక సంస్థ నందు నామినేషన్ దాఖలు చేశారు. మార్గం మధ్యంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఇతర ముఖ్య నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అంజుమాన్ అధ్యక్షులు అబ్దుల్ కర్నుమా, నర్సరావుపేట అసెంబ్లీ పరిశీలకులు గులాం రసూల్, యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం మండలంలో శుక్రవారం నాడు పలుచోట్ల అకాల వర్షం కురిసింది. ఆ వర్షంతో పాటు పిడుగుపాటుకు గురైన 2 పాడి గేదెలు మృత్యువాతకు గురయ్యాయి. నడిమి తండాకు చెందిన దేవసోత్ బిక్కీ నాయక్, వడ్వా మారుతి లబాడి గేదెలను పంట చేనులో కట్టేయగా ఆ సమయంలో అకాల గాలి దుమానంతో వర్షం జోరందుకుంది. ఆ వర్షంతోనే పిడుగు పండడంతో చేనులో కట్టేసిన 2 గేదెలు కూడా మృతి చెందాయి. గేదెలను కట్టేసిన యజమానులు వచ్చి చూడగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లుగా గుర్తించారు. సుమారు 1,50,000 వరకు నష్టపరిహారం కట్టాలని వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు కోరారు. छोड़ा माकेन कड़पी एक बार पड़ा होटल गिरा ना आवड़े में जरा तोड़ा को ना कत छाटे छाटे आवत को पानी करन के दाने हम के दे कालो देवी बड़े झाड़े कन भांदी ने थे वो ప్రజాగలం కార్యక్రమ స్ఫూర్తితో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మైలవరం నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరం మండలంలోని చంద్రాలలో రచ్చబండ ఆత్మీయ సమావేశంలో ఆయన శుక్రవారం రాత్రి పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. జగన్ ద్వారా అందుతున్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్లు అంటే 1825 రోజులు, రాబోయే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 5 ఏళ్ళు అనంటే వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ జనసముద్రంలా సీఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాయకరావుపేటలో అడుగడుగునా ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజానికం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు అన్నారు. మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పేదల పార్టీ అని, సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు ఆసరా కల్పించారని, అన్నదాతలకు భరోసా ఇచ్చారని తెలిపారు.
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం, లాలిపురం, బిఎల్ కాలనీ, రాజానాయక్ తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలిపారు. అలాగే కుల, మత, పార్టీలని చూడకుండా అర్హులైన వారందరికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారి ఇంటి వద్దకే పరిపాలనా విధానంను తీసుకొచ్చారు. 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేని బాబు ఇప్పుడు 6 హామీలని గాడిలోకి తీసుకొచ్చారని చేస్తున్నారని, ఆనాడు రైతు రుణమాఫీ అని రైతులను మోసం చేసిన వ్యక్తి బాబు అని ఇప్పుడు కూడా మోసం చేసేందుకు 6 హామీలని బురిడి మాటలు చెప్తున్నారని ప్రజలు గమనించాలని తెలిపారు. రోడ్డు అనేది మేము వేసాం, వాళ్ళు వేస్తారు. రోడ్లు పోతుంటే మళ్ళీ వేస్తుంటాం. కనిపించేది ఎక్కడుంది అని అంటే నీరు, చెట్టు, మట్టి, జన్మభూమి కమిటీ. ఈ 2,70,000 కోట్లు ఈ గ్రామ పరిపాలన వీటన్నిటికి సంబంధించి 4 లక్షల కోట్ల రూపాయలు దరిదాపుల ఇవన్నీ కూడా గుంత తోవాం డబ్బులు, మొక్క కొన్నాం డబ్బులు, మొక్క నాటాం డబ్బులు, మొక్కకు నీళ్లు పోసాం డబ్బులు, లక్షల మొక్కలు నాటాము, కోట్ల మొక్కలు నాటాము అని చెప్పారే కానీ మరి బాగా ఈ మొక్కలు, చెట్లు ఇవన్నీ పెంచామని చెప్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పర్యాటక శాఖ సంబంధించిన ఒక కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ లో కోట్ల మొక్కలు నాటారంట. అది ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో చూసిరండి అని ఒక కమిటీని పంపించింది. మన ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా చేద్దామని ఇక్కడికి వచ్చి ఆ కమిటీ ఆ చెట్లు మొక్కలు ఎక్కడున్నాయమ్మా చంద్రబాబు నాయుడు గారు నాటిని అని అంటే అక్కడ ప్రజలు ఇక్కడ మొక్కలు నాటంగా మేము చూడలేదండి అని అన్నారు. ఇక మొక్కలు నాటాం, బిల్లులు తీసుకున్నామని ఇక్కడ జీవీఎస్ ఆంజనేయులు అనే అతను ఆ మొక్కల వ్యాపారం ఉంది, ఆ మొక్కలన్నీ ఇచ్చింది ఆయనేనంట. ఆయన కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆయన పోయి అడిగితే ఏంటండి మొక్కలు ఇప్పుడు ఏడున్నాయండి, అప్పుడు ఉన్నాయి కానీ అప్పుడు బాగా బగ మంటలు మండుతున్నాయండి, ఎండలు నీళ్లు పోయిక ఎన్ని. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో మీడియాతో మాట్లాడిన భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తుంది. బీజేపీకి ఓటు వేస్తే గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసినటువంటి వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎలాగైతే ప్రజల వద్దకు తీసుకెళ్లారో ప్రస్తుతం మోడీ పాలనలో జరిగిన వైఫల్యాలను కూడా ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకువెళ్లి వివరించాలని అన్నారు. 3 మండలాలలో మొట్టమొదటిసారిగా నా సొంత మండలం చాలిగౌరవం నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు అండం సంజీవ్ రెడ్డి గారు, శామ్యుల్ అన్న, నేను, మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, జెడ్పీటీ కంటెస్టెడ్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ మొదటిసారిగా అన్ని మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఓ, ఎస్టీసెల్, ఎస్సీసెల్, అలాగే సీనియర్ నాయకులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని మండలాల్లో వచ్చారు. అయితే ఎస్సీసెల్ అందరూ కూడా. అయితే నేను ఒకటే ఏమంటున్నా అంటే మొన్ననే తుంగతుర్తి నియోజకవర్గంలో 4 నెలల క్రితం మందుల శామ్యుల్ అన్నను బ్రహ్మాండంగా గెలిపించినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరొకసారి కృతజ్ఞతలే కాకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో నన్ను బ్రహ్మాండమైన అదే మెజార్టీతోటి గెలిపించాలని, ఏదైతే బీఆర్ఎస్ వైఫల్యాలను మా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన మీద ప్రజలకు ఎలా అవగాహన చేయించారో ఇప్పుడు బీజేపీ మీద కూడా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన మీద మనం ప్రజలకు అవగాహన తీసుకురావాలి. పనికిరాని వాట్సాప్ యూనివర్సిటీలు, పనికిరాని మార్పింగ్ వీడియోలు, పనికిరాని అలిగేషన్స్ తోటి ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు. ఈ రోజు అభ్యర్థిగా నాపై కూడా పలు రకాలుగా కుట్రలు జరుగుతున్నాయని మీరు అందరు గమనించారు ఈరోజు. అయితే నేను ఒక్కటే చెప్తున్న కార్యకర్తలకు, ఈ సోషల్ మీడియా అనే ద్వారా మనం బీజేపీ ప్రభుత్వాన్ని గత 10 ఏళ్లుగా మనకి ఏదైతే
చెప్పిన గార మండలం పూసర్లపాడు పంచాయతీలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గోండు స్వాతి శంకర్ శుక్రవారం సాయంత్రం ప్రజాగలం కార్యక్రమంలో పాల్గొని బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ అరవల మోహన్ రావు, పూసర్లపాడు ఉప సర్పంచ్ అరవల పెద్దబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, యువత, వృద్ధులు ఘన స్వాగతం పలకగా స్వాతి శంకర్ ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ సుదీర్ఘమైన తన సేవా కార్యక్రమాలతో అందరికీ చిరపరిచితుడని, నిస్వార్థంగా సేవలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బలపరచాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గోండు శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్డీఏ పాలనలో మంచి రోజులు రానున్నాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదగనగల్లవానిపేటలో శుక్రవారం సాయంత్రం సర్పంచ్ బర్రి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోండు జగన్నాథరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేపట్టిన శంకర్ వారి సమస్యలు వింటూ నేనున్నా అన్న భరోసా సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో సాగిన అరాచకం, నిరంకుశత్వానికి మరికొద్ది రోజుల్లో ముగింపు రానుందన్నారు. పేదలను సుసంపన్నులుగా మార్చేందుకు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పాలన ప్రారంభం కానుందని భరోసానిచ్చారు. సోదరిమణులకు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని, అటుకెక్కిన పొయ్యిల కిందకి దిగాలని, మళ్ళీ 3 సిలిండర్ సంవత్సరానికి ప్రతి మహిళ ఇంటికి కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే స్కూల్కి వెళ్లిన ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తారు. ముగ్గురు అయితే 45,000, ఇద్దరైతే 30,000, ఒకరైతే 15,000. ఈయన అమ్మఒడి అని చెప్పి నాన్న బుడ్డికి ఇచ్చేసి 13,000 ఇస్తున్నాడు. అలా కాకుండా మనం 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. అలాగే ఆసరాన్ని 18,000 ప్రతి నెల పెన్షన్ మాదిరిగా 1,500 చొప్పున ఇస్తాం. అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళ అందరికీ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్లి ఎక్కడికి చెప్తే అక్కడ టికెట్ కొట్టేసి ఇచ్చేస్తారు. అందరికీ, మహిళలందరికీ ఫ్రీ. ఇంకా పెన్షన్ 50 సంవత్సరాల వాళ్ళకి అందరికీ పెన్షన్ గతంలో మత్స్యకారులకు చేయడం జరిగింది. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం. అది కూడా ఈ నెల నుండి. రేపు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు 1000 చొప్పున ఇస్తూ, జులైలో 4,000 మన ప్రభుత్వం వచ్చిన ఇస్తూ 4,000, ఈ 3,000 కలిపి 7,000 ఇస్తాం. వికలాంగులకి 3,000 నుండి 6,000 ఇస్తాం. అలాగే బీసీ డిక్లరేషన్ ద్వారా చంద్రన్న బీమా ఎవరైనా చనిపోతే 5 లక్షలు 12 రోజు తెచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తున్నాయా మనకి? ఆ 5 లక్షలు ఇప్పుడు 10 లక్షలు చేస్తున్నాం. పెళ్లి కోనకి 50,000 1,00,000 రూపాయలు చేస్తున్నాం. కాకుమాను మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. రేటూరి అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించిన పెమ్మసానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ప్రచార రథం వెంటనే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
రొంపిచర్ల మండల కేంద్రమైన రొంపిచర్ల గ్రామంలో నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్రచారంలో స్థానికుల నుంచి సొంత పార్టీ నాయకులే రంజిత్ రెడ్డిని నిలదీశారు. తన మండలానికి ఏం చేశావు, ఒక్క ట్రైన్ ఆపలేకపోయాం, మాట్లాడడానికి వస్తే కూడా అవకాశం ఇవ్వలేవు అంటూ డౌన్ రంజిత్ రెడ్డి అంటూ స్థానిక నాయకులు రంజిత్ రెడ్డిని నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మండలంలోని ఏకాంబేరేశ్వర ఆలయంలో నుంచి ప్రారంభమైన ప్రచారం బషీరాబాద్ మండల కేంద్రానికి మధ్యాహ్నానికి చేరుకుంది. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక కాంగ్రెస్ నాయకులైన జయరామ్ చారి అనే వ్యక్తి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, బషీరాబాద్ మండలానికి గతంలో ట్రైన్ ఆపాలని విజ్ఞప్తి చేసినా కూడా ఏమాత్రం కనికరించలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడని నిలదీశారు. దీంతో రంజిత్ రెడ్డి తెల్లముఖం వేశారు. ఒక సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు, మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము. ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి. మనం ఎవరికి ఓటేయాలో మనం నిర్ణయించుకొని ఓటేయాలి. ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతిరోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం తాండూరు మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఆల్ ఇండియా మార్వాడి యువమణి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బయ్యని శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి అధికంగా ఎండలు మండిపోవడంతో ప్రజలు సైతం మజ్జిగను ఇష్టంగా తీసుకుని సేవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్వాడి హ్యూమన్ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గం పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీలోని నారా భువనేశ్వరి బస కేంద్రంలో ఘనంగా జరిగాయి. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు భువనేశ్వరి టీం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రవి నాయుడు ఏర్పాటు చేసిన కేక్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీం సభ్యులకు పంచారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీం, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు తన పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సీఎం వైఎస్ జగన్ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ 58 నెలల్లోనే రాష్ట్ర రూపురేఖలను మార్చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, అంటే సుమారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,53,000 కోట్లు, అంటే 1.53 లక్షల కోట్లు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు
4.12 లక్షల కోట్లకు పెంచాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.70 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.12 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. అంటే సుమారు జగన్మోహన్ రెడ్డి గారు 2.80 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. కానీ మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్తారా, రామోజీరావు గారు సమాధానం చెప్తారా, రాధాకృష్ణ గారు సమాధానం చెప్తారా చెప్పాలి. అప్పుల మీద ప్రతిసారి కూడా తప్పుడు వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే సుమారు 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 127 పరిశ్రమలు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 15,000కు పైగా సచివాలయాలు, మెడికల్ కాలేజీలు, ప్రాజెక్ట్స్ గానీ పెట్టుబడులు గానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆమె కొద్దిసేపట్లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించనున్నారు. షర్మిల వెంట కాంగ్రెస్, సిపిఐ నాయకులతో పాటు వైఎస్ వివేకానంద్ కూతురు వైఎస్ సునీత కూడా ఉన్నారు. కాగా నివాసం నుంచి బయలుదేరడానికి ముందు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుడి దీవెనలు, నాన్న ఆశీర్వాదం, ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకొని బయలుదేరానని షర్మిల పేర్కొన్నారు. న్యాయం కోసం విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిని మర్చిపోలేని ప్రజలు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఫోటోలతో పాటు కొడుకు, కోడలు, కూతురు, తల్లి విజయమ్మ ఉన్న చిత్రాలను ఈ సందర్భంగా షర్మిల షేర్ చేశారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్. ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు. నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులర్పించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు సూచించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. భువనేశ్వరి క్యాంప్ సైట్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. వైఎస్ఆర్సీపీ వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది తెలిపిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.